హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు డైలీ వ్లాగ్స్. నేను ఈరోజు నింపుడు వంకాయ కర్రీ చేస్తున్నాను. నేనండి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెన్నం పెట్టి పెన్నం మీద పల్లీలు వేయించుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి. తర్వాత ధనియాలను వేయించుకుంటున్నానండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నానండి. అదే పెన్నం మీద నువ్వులను కూడా వేయించుకుంటున్నానండి. లైట్గా ఫ్రై కావాలండి. ఎక్కువ ఫ్రై అయినట్లయితే అవి చేదొస్తుంది కాబట్టి లైట్గా వేయించుకుంటున్నానండి. నువ్వులను పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అవి చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత ధనియాలను వేసుకున్నానండి. ధనియాల తర్వాత పల్లీలను వేసుకున్నానండి. తర్వాత కారం వేసుకుంటున్నానండి. తర్వాత రాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి. తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నానండి. మిక్సీ పట్టుకోవాలండి. వంకాయని కట్ చేసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకున్నాం కదండి, అది స్టఫ్ అంతా వంకాయకి పెట్టేసుకున్నానండి. తర్వాత టమాటా ముక్కలను కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టి ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకున్నానండి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను వేసుకున్నానండి. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలకి స్టఫ్ పెట్టినాం కదండి, అది వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేయాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దాని స్టఫ్కి మిక్స్ పట్టినాం కదండి, ఆ స్టఫ్ మిగిలిన స్టఫ్ అంతా దీంట్లోకి వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నానండి. 5 నిమిషాలు ఉడకాలండి. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.